మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ హెచ్పీ పెట్రోల్ బంక్లో నాయకిని పోషం అనే కస్టమర్ కార్లో 1000 రూపాయల పెట్రోల్ పెంచుకొని 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించగా మిగతా బ్యాలెన్స్ 1000 రూపాయలతో ఒక 500 రూపాయల నోటు, మిగతా బ్యాలెన్స్ 200 నోట్లు, ఒక 100 రూపాయల నోటు వాపస్ ఇవ్వగా అందులో ఒక నోటును బయట వైన్ షాప్ లో సామాన్ తీసుకొని 200 చెల్లించగా అది దొంగ నోటుగా ఉందని షాపు యజమాని అన్నారు. ఇది ఎలా సాధ్యమనగా వారు తడిపి చూడగా కలర్ పోయిందని, ఈ నోటును పెట్రోల్ బంక్ లో తీసుకుపోయి ఆ నోటు దొంగ నోటు అని అంటున్నారు అని తెలిపితే మాకు ఏం తెలుసు, మాకు కూడా వేరే కస్టమర్ ఇచ్చారని సిబ్బంది తెలిపారని బాధితుడు వాపోయారు. అందుకే సీసీ ఫుటేజ్ రేపు వచ్చిందనుకో సీసీ ఫుటేజ్ నాకు ఇచ్చిన నోటు అలాగే నువ్వేనా కాదా పెట్రోల్ దగ్గర మొత్తం ఎన్ని బిల్లు ఉన్నాయి మీరైతే లెక్క పెట్టిన నోట్ల కథలు ఉంటాయి కదా మీ దగ్గర. నాకు ఇది ఒక్కటే నోటు ఎందుకు రావాలి? వాళ్ళు ఇంకో నోటు కూడా ఈ నోటు వేరే వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఇచ్చిన ఎన్నో సామాన్ కొన్న కాడ ఇచ్చిన అది కూడా ఇదే కావచ్చు. ఈయన బ్రాంచ్ అయిన చెల్లిపాల్లో కనుక పదన పెట్టి అన్న దొంగ నోటుని గౌరవిస్తున్నారు అని చెప్పింది. ఇది ఎంతవరకు మోసం చెప్పింది? అతను పైసలు దొంగ నోటు కాదు అని అంటే మరి బ్రాంచ్ షాప్ అయినా కేసు వెళ్ళాము. దొంగ నోటు కాదు అని దొంగ నోటు కాదు అంటే కేసు పెడదాం. అక్కడ ఇంకేమున్నది ఇక్కడ బ్రాంచ్ షాప్ అయినా నేను అడుగుతాను. ఈ నోటు ఇక్కడ నేను బ్రాంచ్ షాప్లో పోయి ఒక కోటర్ ఇవ్వాలంటే ఇక్కడ ఇట్లా పదన పెట్టి ఇట్లా అంటే కలరే చూస్తాను. ఇది దొంగ నోటు మీకు ఎవడు ఇచ్చిండు అని అన్న. నేను ఇప్పుడు కార్లో పెట్రోల్ పోసింది కూడా మళ్ళీ తెల్లారి వచ్చిందంటే నా ఇద్దరు ఉంటుంది. నేను ఎక్కడో బ్లాక్ మెయిన్ చేసినట్టు అవుతుంది. అసలు ఇక్కడ పనులు ఏం జరుగుతుంది మరి నాకు ఇచ్చిన మరి అదే ఇప్పుడు మీకు నేను దొంగ నోట్లు ఇస్తాను, మీరు కూడా తీసుకుంటారా? మరి చెక్ చేస్తారా? ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు అటువంటి తీసుకోక తప్ప ఇప్పుడు దాని బాధ్యత ఎవరు వహించాలి? అంటే బ్యాంక్ సార్తో మాట్లాడు కస్టమర్ ఇచ్చిన మళ్ళీ బ్యాంక్ సార్తో బ్యాంకు సార్కు ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటావు అంటే మీరు క్యాష్ బ్యాంకులో సాయంత్రం వేస్తారు కదా జమ చేసి ఇప్పుడు వేస్తావు మిషన్ దొంగ నోట్ అయింది అని వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తావు? ఏ కస్టమర్ని అడుగుతావు? అంటే అట్లా కట్టుకోవచ్చా? అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ బ్రాంచ్ షాప్ అయినప్పుడు నన్ను ఇలా తీసిండు, నేను దొంగల నోట్లు వ్యాపారం చేసిన కింద నేను ఇప్పుడు మీ దగ్గర ఈ టైంలో ఎన్ని నోట్లు ఉన్నాయో 60 నోట్లు మొత్తం ఇప్పుడు మీకు ఇచ్చిన కూడా వస్తాను సార్. నేను ఒకటి చెప్పేది వినండి, నాకు క్యాష్ ఇచ్చిన టైం చూసుకోండి. ఆ టైంలో 2000 నోట్లు 200 నోట్లు ఎన్ని ఉన్నాయి? చిల్లరి ఒక మాట పోలీసుడు కాదు. ఇప్పుడు బ్రాంచ్ షాప్ అయినా నువ్వు వేరే నోటు ఇస్తే ఎట్లా తక్కువ అది. నేను అసలు మీ దగ్గర 2000 నోట్లు ఏ 200 నోట్లు నా మాట ఎందుకు నన్ను సీరియస్ నేను ఒక బ్రాంచ్ షాప్ కాడికి పోయి ఇక్కడ నేను అలా బ్రాంచ్ షాప్లో పనిచేసే పిల్లలని పోలిన నేను కూడా పోలే సిటీలో ఉంటుంటే ఈ గోలి ఆయన నీకు నమ్మని నోట్లు ఎక్కడ అంటే నేను దొంగనా? అంటే మీరు ఇంత పెద్ద సంస్థ కానీ మీరు లక్షలు పెట్టడం మీరు దొంగలా నేను దొంగనా? అంటే ఇలాంటి దొంగ నోట్లు కూడా మీ దగ్గర నడుస్తాయి అన్నట్ట. అంటే